ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారండి? ఎన్ని మూవీస్ చేశారు? 75 వరకు చేశాను. 75 2009లోనే చాలా మూవీస్ చేశాను సార్. మీరు అనుకున్న క్యారెక్టర్స్ ఎప్పుడు చేశారా ఇన్ని ప్రాజెక్ట్స్లలో? చేశాను. ఇప్పుడు కృష్ణమ్మ ఆ క్యారెక్టర్ ఎలా ఉండేది సత్యదేవ్ గారితో వర్క్ చేయడం? అయ్యో సూపర్ సార్. సత్యదేవ్ గారితో వర్క్ చేయడం అనేది నిజంగా నాకు ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం. ఒక డైలాగ్ మా కోసం ఏమైనా చెప్పగలుగుతారా? అది కృష్ణమ్మలో చెప్పనా లేకపోతే స్టేజ్? అందుకే చెప్పారా ఈ ఆడవాళ్ళు నమ్మద్దని. మనకి ఈ ప్రేమలో పెళ్ళిళ్ళు మనకు పడవ. ఒకటి మీ నాటక రంగం నుంచి ఒక డైలాగ్. మన నంది అవార్డు వచ్చిన నాటికలో డైలాగ్ చెప్తాను సార్. నీ పేరు ఏంటిరా? ఎరా మల్లెబాబు, లింగాల పల్లె వాళ్లకు ఏదన్నా కష్టం వస్తే ఈ పెద్ద సిద్ధారెడ్డి కాడికి వస్తారా? పోలీసు వాళ్ళ కాడికి పోతా. నాటక రంగంకి మన మూవీ ఫీల్డ్కి తేడా ఏంటి సార్? నాటక రంగంలో నటుడికి సంతృప్తి ఉంటుంది సార్. సినిమా ఇండస్ట్రీలో మీరు ఎవరికి ఫాలో అవుతారు? ఏ ఆర్టిస్ట్కి ఫాలో అవుతారు? కోట శ్రీనివాసరావు గారిని అనుకున్నాను, నేను అదే చెప్తాను. అని నాకు బాగా ఇష్టమైన. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరో కాదు, యాత్ర ఆయన కృష్ణమ్మ మూవీలో యాక్ట్ చేశారు. ఆయన నంది అవార్డు గ్రహీత సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన మూవీ ఆర్టిస్ట్, చాలా మంచి మంచి పాత్రలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఆయన ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. ఆయన తన సినీ కెరియర్ ఎలా స్టార్ట్ చేశారు, ఆయన ఇవాళ పెద్ద పెద్ద బ్యానర్స్లో మంచి మంచి పాత్రలు పోషిస్తున్నారు. తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సూపర్. చాలా బిజీ. మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ అసలు మూవీస్లో? యాక్చువల్గా నేను 2009లో ఇండస్ట్రీకి వచ్చాను సార్. ఓకే. అప్పుడు మహాత్మా, రంగాది దొంగ, భీమిలి, కబడ్డీ జట్టు ఆ మూవీస్లో కంటిన్యూగా చేస్తున్న టైంలో మళ్ళీ నేను బ్రేక్ ఇచ్చి ఒక 10 years బ్యాక్ వెళ్ళిపోయాను ఇంటికి. ఎందుకు? అంటే చిన్నపిల్లలు వాళ్ళ స్టడీస్ అవన్నీ కొద్దిగా ఇంట్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇంకా అట్లాగా సరే ఇది కాదులేండి, ఇంకా వెళ్ళిపోయి ఏదో జాబ్ వ్యాపారాలు అవి చేసుకుంటూ ఇంకా ఈ 10 years అలా గడిపాను. మళ్ళీ మొన్న రీఎంట్రీ 7:11 PM అనే మూవీలో మెయిన్ విలన్గా చేశాను. ఆ సినిమా ప్రాసెస్లో హైదరాబాద్ వచ్చాను. అది డబ్బింగ్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్లో వస్తే అప్పుడు నాకు పాత పరిచయాలు ఉన్నాయి కాబట్టి నాకు తెలిసిన మేనేజర్కి ఒకతను ఫోన్ చేస్తే ఇలాగా టక్ జగదీష్ నేను చేస్తున్నాను సార్, ఒకసారి ఆఫీస్కి రండి, డైరెక్ట్గా పరిచయం చేస్తానంటే వెళ్ళా. శివ నిర్వాణ గారు చూడంగానే మా జీవా గారిలాగా ఉన్నావా నువ్వు అని చెప్పి అందులో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకు ఇంకా ఆ సినిమా పట్టడం ఇంక ఇప్పుడు దాకా జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే యాక్టర్ కావాలంటే మనకు కోరికలు ఉంటాయి, బాగా మంచి బ్యానర్లో చేయాలి, మంచి క్యారెక్టర్స్ చేయాలని. అంటే మీరు ఒకసారి వచ్చేసి 10 years గ్యాప్ ఇచ్చారంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కదా? అప్పట్లో ఇబ్బందులేనండి. మరి అంటే 2009కి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. ఇప్పుడంటే యాక్టర్కి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే అవును, ఆ షార్ట్ ఫిల్మ్స్ అని ఇప్పుడు మామూలుగా వెబ్ సిరీస్ అట్లాగా. కాబట్టి ఇవాళ ఏ ఆర్టిస్టు ఖాళీగా లేరు. చిన్న ఆర్టిస్ట్ కానీ పెద్ద ఆర్టిస్టులు ఎవ్వరూ ఖాళీగా లేరు. ఇవాళ చాలా అవకాశాలు ఉన్నాయి ఆర్టిస్టులకి. నేను అనుకోవడం ఏంటంటే మళ్ళీ నేను వెళ్ళిపోవడం మంచిది అయింది, మళ్ళీ రైట్ టైంలో వచ్చానని నేను హ్యాపీ ఫీలింగ్. రావడం మళ్ళీ కంటిన్యూగా ఎక్కడ. ఓకే. అండ్ ఇప్పుడు యాత్రలో కూడా చేశారు కదా సార్? యాత్ర మూవీ ఎలా వచ్చింది? పెద్ద బ్యానర్ అది. నేను యాక్చువల్గా సేవ్ ద టైగర్స్ 2కి నన్ను పిలిచారు ఆఫీస్కి రమ్మని. అదే ఆఫీసు యాత్ర ఆఫీసు నాకు తెలియదు. వెళ్ళిన తర్వాత అక్కడ కోటేటర్ రవి గారు నన్ను చూసి, సార్ మీకోసం లాస్ట్ టైం అదే వాళ్ళదేదో వచ్చింది సైతాన్ వెబ్ సిరీస్ కూడా మీ డేట్ల కోసం అడిగితే ఖాళీ లేదు అని తెలిసింది సార్, కొద్దిగా యాత్రలో మీకు మంచి క్యారెక్టర్ అనుకుంటున్నాము, మీరు కొద్దిగా కోఆపరేట్ చేయాలన్నారు. అయ్యో డెఫినెట్గా సార్, అది మీరు అడిగినట్టు కూడా నాకు తెలియదు, అంతకుముందు వెబ్ సిరీస్కి చేస్తానండి అన్నాను. అట్లాగా వాళ్ళు వన్ డే ఫోన్ చేసి డేట్లు కావాలి సార్ అని అడిగి అందులో వచ్చేసారు. ఓకే. వాళ్ళు ఎప్పటి నుంచి అనుకుంటున్నారంట ఆ క్యారెక్టర్ నేనైతే బాగుంటుంది. అచ్చా. కానీ ఇప్పుడు చూస్తే కనుక ఇలా రిలీజ్ అయిన కృష్ణమ్మ సార్ మొత్తం మారుమోగిపోతుంది. కృష్ణమ్మ అని చాలా సక్సెస్ కూడా అందుకుంది. కృష్ణమ్మ ఆఫర్ ఎలా వచ్చింది? ఆయన మంచి పాత్ర పోషించారు మీరు దాంట్లో. అవునండి, చాలా మంచి క్యారెక్టర్. నేను చేసిన ఇప్పటి వరకు అన్ని సినిమాల కన్నా నేను నాకు ఆర్టిస్ట్గా తృప్తినిచ్చిన క్యారెక్టర్ ఏంటంటే ప్రభుదాస్ అని, కృష్ణమ్మ సినిమాలో ప్రభుదాస్ క్యారెక్టర్. అవును. అది యాక్చువల్గా విజయవాడ ఆడిషన్స్ పెట్టారు సార్. అంటే విజయవాడ బ్యాక్డ్రాప్ స్టోరీ అది. ఓకే. డైరెక్టర్ గారు కూడా విజయవాడ అవటం, ఎక్కువ మంది విజయవాడకి ప్రిఫరెన్స్ ఇద్దామని చెప్పి అక్కడ ఆడిషన్స్ పెట్టారు. ఆడిషన్కి వెళ్ళాను. సంజయ్ అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ తమ్ముడు ఆడిషన్స్ తీసుకున్నాడు. యాక్చువల్గా ఒక చిన్న క్యారెక్టర్ కోసం పిలిచారు నన్ను. అది చేశాను. చేసి సార్ సరిపోండి సార్ మీరు, నేను మళ్ళీ ఎవరంటే కాల్ చేస్తాను అని ఈవినింగే కాల్ చేశారు. మళ్ళీ వెంటనే చేసి సార్ ఆఫీస్కి రండి వెళ్ళాను.
సార్ డైరెక్టర్ గారు చూశారు, ఇది కాదు మీకు, ఇందులో ఒక మెయిన్ లీడ్ ఉంది, ఆ వేషానికి అనుకుంటున్నారు, దానికి కొద్దిగా ఆడిషన్ చేద్దాం సార్. చేశాను. డైరెక్టర్ గారు వచ్చారు, చూసి ఇంకా మనం వర్క్షాపులు చేయాలి, మరి మీరు ఏమన్నా అవకాశం ఇవ్వగలరా, హైదరాబాద్ రావాలి అని. షూర్ సార్, వస్తాను. హైదరాబాద్ అప్పుడు విజయవాడ సార్, అచ్చా, అచ్చా, 1 year బ్యాక్ నేను షిఫ్ట్ అయ్యాను. అచ్చా, ఓకే. వస్తాను సార్, ఎందుకు రాని, కష్టపడి ఇలాంటి అవకాశాల కోసం మేము ఎదురు చూస్తున్నాము అని చెప్పి ఒక 10 days వర్క్షాప్ చేసిన తర్వాత ఆ ఫుటేజ్ అంతా తీసుకెళ్ళి కొరటాల శివ గారి దగ్గర పెట్టారు. ఓకే. ఎందుకంటే ఫైనల్ కాస్టింగ్ అంతా సార్కి చూపించటం, సార్ ఇన్వాల్వ్మెంట్ ఒక స్క్రిప్ట్లో తప్ప మిగతా కాస్టింగ్ విషయంలో అన్నింటిలో సార్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. కొరటాల శివ గారు యాక్చువల్గా ఈ క్యారెక్టర్కి, నేను చేసిన క్యారెక్టర్కి చాలామందిని అనుకున్నారంట, కొంచెం పెద్దవాళ్ళని కూడా ప్యాడింగ్ కోసం కూడా వెళ్ళారంట డైరెక్టర్ గారు మైండ్ సెట్తో. అదే కొరటాల శివ గారు, లేదు ఇందులో మీరు ఇంకెవరినైనా పెట్టినా అతను కనబడతాడు, నువ్వు రాసుకున్న క్యారెక్టర్ కనబడదు, ఇతను బాగున్నాడు, ఇతను పెట్టండి, ఇతను పెడితే ఏంటంటే క్యారెక్టర్ బయటకు వస్తుంది, కొత్త ఫేసు చూసేవాళ్ళకి ఎవరు కొత్తవాడు అనుకుంటారు, కానీ అప్పుడు క్యారెక్టర్ బయటకు వస్తుంది అని సార్ చెప్పడంతో ఇంక బలంగా ఆ క్యారెక్టర్ నాకు. ఎలా ఉండేది సత్యదేవ్ గారితో వర్క్ చేయడం? అయ్యో సూపర్ సార్, సత్యదేవ్ గారితో వర్క్ చేయడం అనేది నిజంగా నాకు ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం. ఫస్ట్ డే నేను షూట్కి వెళ్ళాను, దాని ముందంతా సత్యదేవ్ గారితో కాంబినేషన్స్, ఆ వర్క్షాప్లో చేసినవి ఇవన్నీ ఎలా ఉంటుందో ఏంటో. ఒక పెద్ద ఆర్టిస్ట్, సూపర్ యాక్టర్ కదా, మనకు అందరికీ తెలిసిన అంత పెద్ద ఆర్టిస్ట్ తోటి చేస్తున్నాను, ఎలా ఉంటుందో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటో అని కొద్దిగా భయంగా వెళ్ళా. ఫస్ట్ రోజు షూట్కి వెళ్ళినప్పుడు డైరెక్టర్ గారు ఎట్టుకున్నారు, నేను టేబుల్ నుంచొని మాట్లాడుతున్నాను, సార్ నుంచి వెనక నుంచి సార్ వచ్చారు, సత్యదేవ్ గారు వచ్చి భుజం మీద చేసేసారు, దాస్ గారు అన్నారు. ఎవరా కానీ వాయిస్ ఎక్కడో కనెక్ట్ అవుతుంది. ఇంకొక నేను వెనక్కి చూస్తే హీరో గారు, సార్ నమస్తే సార్ అన్న, మీ ఫోటో ఆఫీస్లో చూశానండి. అప్పటివరకు నేను అయినా డైరెక్ట్ మాట్లాడుకుంది కూడా లేదు. ఒక పెద్ద హీరో కొత్త ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చి అతన్ని పలకరించి పరిచయం చేసుకోవటం అన్నది అది చాలా గొప్ప విషయం కదా సార్. ఇప్పుడు ఎవరో వచ్చారు, ఆర్టిస్ట్ పెట్టుకున్నారు, లేదో వర్క్ నడిచిన తర్వాత మా ఇద్దరి మధ్య ఒకవేళ అతను నాతో ఆ ఫ్రీనెస్ వేరు, వర్క్ నడవకుండా ఫస్ట్ డే ఆయన వచ్చి ఆయన ఓన్ చేసుకున్నాడు నన్ను. ఇంకా తర్వాత నుంచి 25 days చేశాము ఆయనతో నేను వర్క్. ఏ రోజు నేను అన్కంఫర్ట్గా ఫీల్ అవ్వలేదు సార్. ఏదైనా సీన్ ఉన్నా కూడా, ఒకవేళ ఏదైనా కంగారు పడుతున్నా కూడా చక్కగా చెప్పి, ఇలా కాదు సార్ ఇలా చేయండి, ఈ సీన్ ఇలా చేయండి, ఈ సీన్ తోటి మీకు 100 సినిమాలు రాకపోతే నన్ను అడగండి, అంత పుషింగ్ ఇచ్చేవాళ్ళు. మనం చాలా క్యారెక్టర్స్, మనం అనుకున్న క్యారెక్టర్స్ అనుకుంటాం ఒకటి రోల్ చేస్తే బాగుంటుందని. అంటే ఇన్ని ప్రాజెక్ట్స్ చేశారు కదా, మీరు అనుకున్న క్యారెక్టర్స్ ఎప్పుడు చేశారా ఇన్ని ప్రాజెక్ట్స్లలో? చేశానండి. ఏ మూవీలో? ఇప్పుడు కృష్ణమ్మ నాకు తృప్తి క్యారెక్టర్ మీకు ముందే చెప్పాను. అది ఒక ఆర్టిస్ట్కి ఎంత కావాలో అంత ఆకలితో ఉన్నవాడికి ఫుల్ మిల్స్ అది ఆ క్యారెక్టర్. కృష్ణమ్మ రిలీజ్ అయింది, ఎలా ఉంది రెస్పాన్స్? మీకు ఎలా కాల్స్ వస్తున్నాయి, ఏం చెప్తున్నారు? సూపర్ సార్, బాగా ఉంది. తెలిసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అందరూ కాల్ చేసి చాలా బాగా పించప్లైజ్ ఆ క్యారెక్టర్. కానీ సినిమా హిట్ అయింది. మనం ఎంత పెద్ద క్యారెక్టర్ చేసినా సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఉపయోగం ఉండదు ఆర్టిస్ట్కి. సినిమా హిట్ అయింది, ద సేమ్ టైం ఆ సినిమాలో మంచి క్యారెక్టర్ అవ్వటం వల్ల నాకు ఇది మంచి హెల్ప్ అవుతుంది. పెద్ద బ్యానర్స్ రావడానికి రీజన్ ఏంటండి? చాలా వరకు పెద్ద బ్యానర్స్లో అవకాశాలు రావాలంటే చాలా తక్కువ, చిన్న క్యారెక్టర్ కానీ పెద్ద క్యారెక్టర్ కానీ. అలాంటి మీకు వరుసగా మీరు పెద్ద బ్యానర్స్లో చేస్తారు సార్, ఎలా మీ కాంటాక్ట్స్? అది యాక్చువల్గా నేను చెప్పాను కదా సార్, ఉమాశంకర్ గారు అని చెప్పేసి ఒక మేనేజరు నాకు ఇప్పుడు కాదు, నేను ఫస్ట్ రంగాది దొంగ సినిమా కాడించి అతను నాకు కొద్దిగా హెల్ప్గా ఉండేవాడు. బ్యానర్ చెప్పడం, డేట్లో అతను గీతా ఆర్ట్స్కి పరిచయం చేశారు నన్ను. గీతా ఆర్ట్స్లో మన నరేష్ గారు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అతనికి పరిచయం చేస్తే కోటబొమ్మాలిలో ఫస్ట్ గీతా ఆర్ట్స్లో నేను చూశాను. ఇంకా అక్కడి నుంచి గీతా ఆర్ట్స్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు తండేలు చేస్తున్నాను. మైత్రి మూవీస్లో పుష్ప చేస్తున్నాను. అంతకుముందు 7/11 PM కూడా వాళ్ళే రిలీజ్ చేశారు. మైత్రి రవి గారు కూడా మొన్న ప్రమోషన్ అప్పుడు కనిపించి, కృష్ణమ్మ చూశానయ్యా, ఎరగదీస్తావు వేషం అని. అంత పెద్ద ప్రొడ్యూసర్ గారు వచ్చి మనల్ని ఒక ఆర్టిస్ట్ని పోగొట్టడం అంటే అది అంతకనే పెద్ద అచీవ్మెంట్ ఇంకేముంటుంది సార్. అవును. ఓకే, పుష్పలో కూడా ఉన్నారు. పుష్పలో సూపర్. పుష్ప 2లో కూడా చూడబోతున్నాం అన్నమాట. చూసేసాం ఆల్రెడీ, 25 days చేసాం. ఇంకా ఉందండి, ఇంకా ఉంది, ఇంకో 10 days అట్లా ఉంటుంది. ఇంకా 10 days. అండ్ యాత్రలో కూడా జీవా గారితో వర్క్ చేయడం. అవును సార్. ఎలా అనిపించింది పెద్ద ఆర్టిస్టులతో? ఆయన కూడా చాలా సింప్లిసిటీ సార్ జీవా గారు. అసలు ఎంత మంచి వ్యక్తి అంటే,
లేదు పర్వాలేదు రండి చెప్పండి ఎట్లా అది అంటే అంటే ఆయన కొద్దిగా తెలుగు ప్రాబ్లం కదా, అవును. దాని మీదనే మనం చెప్పండి చెప్పండి నేను ఎట్లా చెప్పాలి అని మళ్ళీ అడిగి కూడా ఆయన నేర్చుకుంటే ఇస్తాడు ఆయన. ఎందుకంటే యాత్రలు చూస్తే మీరు జీవ గారితోనే ఎక్కువ ఉంటారు, ఇంకా అవును. వాళ్ళతోనే ఉంటుంటారు. అవును సార్. ఓకే. ఎప్పుడైనా సెట్లో ఇబ్బంది పడ్డ సంఘటనలు ఏమైనా ఉన్నాయా సార్? అంటే ఏ విధంగా? అంటే కొంచెం యాక్టింగ్ పరంగా కానివ్వండి, కొంతమంది మనకు అంటే ఆర్టిస్ట్ ఉన్నప్పుడు కొంచెం పేరు వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది, పేరు రానప్పుడు ఒకలాగా ఉంటుంది, అలాంటి ఇబ్బందులు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు అదేమి ఎదురవ్వలేదు సార్. ఎందుకంటే అప్పుడు ఒక డైరెక్టర్ గారు ఒక ఆర్టిస్ట్ని చూజ్ చేసుకున్నారంటే వాడు చేయగలిగితేనే. ఓకే. కొత్త వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుద్ది, కానీ చేయగలిగే ఆర్టిస్టులకి వాళ్ళు కూడా ఏమన్నారు. ఈ సందర్భం ఒక సిచ్యువేషన్ చెప్పాలి మీకు. శివ నిర్వాణ గారు టక్ జగదీష్కి వెళ్ళి ఆ వేషం చేస్తున్నప్పుడు చెప్పండి సార్ అన్న, ఏంటంటే చెప్పేది అని. అది సరే ఊరుకోండి సార్, నేను డైరెక్టర్ మీరు యాక్టర్ అని చెప్పేసి నేను చెప్తే మీరు ఏ చేయాలని అక్కర్లా, మీరు బ్రహ్మాండంగా చేస్తారు నాకు తెలుసు, గో హెడ్ అన్నారు. అంతే మా ఇద్దరి మధ్య జరిగింది మొత్తం. అది ఏదైనా చేసినా ఇది బాగుందండి, ఇది కంటిన్యూ చేసండి అట్లాగా. ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారండి, ఎన్ని మూవీస్ చేశారు? 75 వరకు చేశాను. 75 వరకు? అప్పుడు 2009లోనే చాలా మూవీస్ చేశాను సార్. అప్పట్లో 2009లో నన్ను భోజ్పూరి సత్యనారాయణ అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే భోజ్పూరి ప్రాజెక్టులో ఎక్కువ చేశాను నేను. భోజ్పూరి మన జీవి గారు ఉన్నారు కదా, జీవి గారు బ్రదర్గా చేశాను ఒక ప్రాజెక్టులో. భోజ్పూరి బాగా చేశారు. భోజ్పూరి ఎలా వెళ్ళారు మీరు? భోజ్పూరి సైడ్ ఎలా వెళ్ళారు? అది ఇక్కడ మన హైదరాబాద్లో జరిగాయి కదా. రమానాయుడు గారు ఒక భోజ్పూరి మూవీ చేశారు. సుబ్బు అని ఒక డైరెక్టర్ మన జెట్టి సినిమా చేశారు సార్, అతను ఒక భోజ్పూరి. అలాగే అట్లా మన పొసల రాధా గారు వీళ్ళంతా అప్పుడు భోజ్పూరి మూవీస్ చేసేవాళ్ళు ఎక్కువ. అప్పుడు భోజ్పూరి సత్యనారాయణ అనేవాళ్ళు. అది జీవి గారికి ఫోన్ చేస్తే భోజ్పూరి సత్యనారాయణ ఎలా ఉన్నావు అంటారు కదా. ఎలా ఉండే మీకు భోజ్పూరికి ఇప్పుడు చేసే తెలుగు మూవీస్కి? ఎలా అది లాంగ్ టైమ్స్ ఇప్పుడు అట్లకి దీనికి కంపేర్ చేసినంటే ఇది మనకి బెటర్ కదా. ఇప్పుడు మనకే బెటర్, మన భాష మన